నమస్తే. రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎవరైతే దళితులు క్రిస్టియన్ మతంలోకి మారుతారో వాళ్లకు ఎస్సీ హోదాను ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రతి అంశాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. సో ఈ అంశం పైన పెద్ద ఎత్తున దళిత సంఘాలైనా సరే ఇటు క్రిస్టియన్ వర్గానికి చెందిన వాళ్ళు పెద్ద ఎత్తున ఆరోపణ వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడదాం ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి దళిత సంఘాల నాయకులు ఓదల్ గారు ఉన్నారు. ఒకసారి ఈ విషయంపై విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఏందన్నా ఎట్లా చూడొచ్చు దళిత సంఘాల మీద జరుగుతున్న కుట్రగా దీన్ని భావించవచ్చు? అసలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును 100% ఇది భారతదేశంలో దళితుల పైన వారి స్వేచ్ఛ పైన జరుగుతున్న కుట్రగానే భావించడానికి అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు కూడా ఇచ్చిన తీర్పును లేకపోతే పడ్డ అభిప్రాయాన్ని మరొకసారి పునర్పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా కొన్ని విషయాలు మనం గమనించినప్పుడు భారతదేశం అధికారికంగా ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘానికి ఇచ్చిన నివేదికలో ఈ దేశంలో అధికారిక మతం అంటూ ఏది లేదని, మేము లౌకికవాదానికి కట్టుబడి ఉన్నామని, ఈ దేశంలో ఉన్న పౌరుల అభివృద్ధి మా బాధ్యతని, మతాలకు మాకు పట్టింపు లేదని, అన్ని మతాల విలీనంతో ఏర్పడ్డ రాజ్యాంగమే అని, దేశమే అని గతంలో భారత ప్రభుత్వం ఐక్యరాజ్య సమితికి నివేదికలు ఇచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అసలు రిజర్వేషన్ల ప్రాతిపదికన ఏ విధంగా ఏర్పడ్డది, రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఈ దేశంలో, అవి రాజ్యాంగ పరంగా ఎందుకు హక్కులుగా పొందినాయి అనే అంశాన్ని కూడా పరిశీలించకుండా ఒక మత ప్రాతిపదికన చేస్తూనే హక్కులు చెల్లవు అంటూ తీర్పు ఇవ్వడం ఇది మానవ హక్కుల ఉల్లంఘన, దళితులను నిలువుగా చంపే కుట్ర అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇదే రిజర్వేషన్లలో ఎస్టీలను తీసుకున్నప్పుడు, షెడ్యూల్ ట్రైబ్స్ ని తీసుకున్నప్పుడు వాళ్ళు క్రిస్టియన్ మతంలోకి మారితే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారంగా వాళ్లకు ఎస్టీ హోదా కొనసాగుతూ ఉంటది. ఓకే, కానీ ఎస్టీలు మతం మారితే ఎస్టీ హోదా కొనసాగుతూ ఉంటది. ఎస్సీలు మతం మారితేనే ఈ విధంగా తయారు చేయాలి. అంటే ప్రధానంగా ఎస్టీలు మతం మారడం చాలా తక్కువ. ఎందుకంటే ట్రైబల్ లో ఉండే ఆచారాలు ఏంటి అంటే అవి హిందూ మతానికి భిన్నమైన బొట్టు బోనం అనేది అక్కడ ఖచ్చితంగా ఉంటది. చెట్టు పుట్టక మొక్కడం అక్కడ ఖచ్చితంగా ఉంటది. ఏది ట్రైబల్ ఏరియాలో. కానీ ఇక్కడ ఈ సమాజంలో, నాగరిక సమాజంలో ట్రైబల్ కొంత నాగరిక సమాజానికి దూరంగా చూసే ఎస్టీ హోదా ఇచ్చారు. నాగరిక సమాజంలో అంటరానితనాన్ని, పేదరికాన్ని, ఆర్థిక వెనుకబడితనాన్ని చూసే ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి మతం మారినంత మాత్రాన అంటరానితనం పోయిందా, పేదరికం నిర్మూలించబడ్డదా, లేదు ఆర్థిక వెనుకబడితనం పోయిందా అనేది సుప్రీంకోర్టు పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఈ పరిశీలన కోసం సుప్రీంకోర్టే పరిశీలించాలకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. అంటే చట్టాలనే తప్పుపడుతున్నారు మీరు 100%. దేశంలో అత్యున్నత న్యాయస్థానం అదే నేను చెప్తున్నా. అత్యున్నత న్యాయస్థానం గతంలో వర్గీకరణ విషయంలో వర్గీకరణ 20 ఏళ్ళు తెలుగు నేల పైన కొట్లాట మాల మాదిగల మధ్యలో ఎందుకు నడిచింది? ఏ ఆర్టికల్ అడ్డుపడ్డది? ఆర్టికల్ 341 అడ్డుపడ్డది. ఇప్పుడు దళిత క్రిస్టియన్లు ఎస్సీ హోదా పోడగొట్టుకోవడానికి ఆర్టికల్ అడ్డుపడేది ఏంది? 341. ఈ 341 వర్గీకరణ విషయంలో అడ్డుపడ్డప్పుడేమో ఆర్టికల్ 14-15 గుర్తుకొచ్చింది సుప్రీంకోర్టుకు. భారతదేశంలో ఎవరైనా వెనుకబడతనాన్ని, అంటరానితనాన్ని, ఆర్థిక అసమానతలను కొనసాగించినప్పుడు వాళ్ళకి సమాన న్యాయం అందాలి కనుక రాజ్యం ఇచ్చే అంటే ప్రభుత్వాలు ఇచ్చే హక్కులన్నీ కూడా అందరికి చెందాలంటే ఎస్సీ కులంలో వెనుకబడతనంతో ఉన్న వాళ్ళు వాళ్ళకి హక్కులు రావాల్సిన అవసరం ఉంటుందని 14-15 చూపించేసి వర్గీకరణ చేసుకోవచ్చండి కదా. మరి ఇప్పుడు 341 సాగ్గా చూపించి అదే సుప్రీంకోర్టు వర్గీకరణలో అడ్డుపడ్డ ఆర్టికల్లే సాగ్గా చూపించి మీకు దళితులకు క్రిస్టియన్లుగా మారితే ఎస్సీ హోదా చెల్లనేరదు అని ఎట్లా చెప్పుద్ది? వర్గీకరణ విషయంలో అడ్డుపడ్డ ఆర్టికలే ఇప్పుడు దళితులకు ఎస్సీ హోదా విషయంలో కూడా అడ్డుపడుతుంది కదా. ఈ 14-15 దళిత క్రిస్టియన్ల దగ్గర ఎందుకు గుర్తుకు రాలేదు సుప్రీంకోర్టుకు? రెండో అంశం, 3 సంవత్సరాల క్రితం ప్రధాన న్యాయమూర్తి అయిన బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ దళిత క్రిస్టియన్ల అంశాన్ని, వెనుకబడతనాన్ని, అస్పృశ్యతను, వీళ్ళ స్థితిగతులను కొలమానం చేసి నివేదిక ఇవ్వమని సుప్రీంకోర్టే కదా సూచించింది. ఈ 3 ఏళ్ల నివేదిక ఎందుకు తెప్పించుకుంటలేదు సుప్రీంకోర్టు? ఈ రోజు దళిత క్రిస్టియన్లుగా చెప్పబడుతున్న వాళ్ళు
హత్యలకు గురవుతున్న వాళ్ళు, మానభంగాలకు గురవుతున్న వాళ్ళు, అవమానాలకు గురవుతున్న వాళ్ళు మతం పేరు మీద గురవుతున్నారా, కులం పేరు మీద గురవుతున్నారా? సమాజంలో కులం పేరు మీదనే కదా. సరే 341 సాగ్గా చూపించినప్పుడు మరి క్రిస్టియన్ మతంలో కులమే లేదుగా, వాళ్ళని బీసీసీకి ఎందుకు ప్రమోట్ చేస్తుంది సుప్రీంకోర్టు? మతం కులం లేని సర్టిఫికెట్ ఇవ్వచ్చు కదా, అదే ఆదేశాలు ఇవ్వాలి కదా. క్రిస్టియన్ మతానికి విరుద్ధమైంది కదా మరి ఒక కులంలో చేర్చడం. హిందూ మతంలో లేకపోతే నీకు ఎస్సీ హోదా లేదు, మరి క్రిస్టియన్ మతంలో కులమే లేదు. క్రిస్టియన్ మతం ఓడికి నువ్వు బీసీసీ ఎట్లా ఇస్తావు, అటు ఎట్లా సర్టిఫై చేస్తావు? అంటే సుప్రీంకోర్టు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు తప్పుపడుతున్నా అంటే మానవ హక్కుల ఉల్లంఘన జరిగిన ప్రతి చోట కూడా మానవ హక్కుల అవగాహన ఉన్న ఏ వ్యక్తి అయినా మాట్లాడచ్చు. ఇది రాజ్యాంగం ఇచ్చిన సుప్రీంకోర్టు ఏమి అతీతమైంది కాదు. సుప్రీంకోర్టు ఒక మనిషి యొక్క హక్కులు కోల్పోయినప్పుడు ఆ మానవునికి సంబంధించిన వ్యవస్థకు సంబంధించిన ఎవరైనా మాట్లాడచ్చు. సుప్రీంకోర్టు ద్వారా ఏదైనా నష్టం జరిగింది అంటే ఇప్పుడు దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రిస్టియన్ మతంలోకి మారితే వాళ్ళకి ఎస్సీ హోదా రద్దు అవుతుందని ఈ స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అసలు ఏ సమీకరణం మీద సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చిందని అనుకోవచ్చు మనం? అదే 341 ఆర్టికల్ 341 చెప్తుంది. ఏం చెప్తుంది? దళితులుగా ఉన్న వాళ్ళు మతం మారినప్పుడు ప్రధానంగా క్రిస్టియన్ మతంలోకి పోతే 341. నా క్వశ్చన్ ఏంటంటే ప్రధానంగా ఎందుకు ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, ఇక్కడ ఇచ్చిన తీర్పులో మతాన్నే చూపించింది. సుప్రీంకోర్టు ఇప్పుడు ఇచ్చిన తీర్పులో మతాన్నే చూపించింది. అసలు రిజర్వేషన్ ఏ ప్రాతిపదికన ఇచ్చింది అనేది కావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసి చివరి ముసాయిదా ఇచ్చేటప్పుడు పార్లమెంట్ లో కూడా సమాజానికి కూడా ఒక సూచన చేశాడు. ఏంటి అంటే ఇప్పుడున్న స్థితిగతులు రీత్యా ఈ రాజ్యాంగాన్ని రాయబడ్డది. కాలానుగుణంగా మానవ అభివృద్ధి చెందుతున్న కొద్దీ రాజ్యాంగాన్ని మార్పు చేర్పు చేసుకోవచ్చు అని చెప్పారు కదా. మరి కాలానుగుణంగా మార్పులు జరిగినాయి. ఇవి జరిగినప్పుడు రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ మానవ హక్కులకు ఏమైనా అడ్డుగా కలిగితే, ఇప్పుడు దళిత క్రిస్టియన్ల విషయంలో అడ్డు కలిగినట్టు కలిగితే వాటిని సవరణ చేయాలి, లేదా ఒక ఆర్డర్ ఇవ్వాలి. ఎస్టీలకు ఒక న్యాయం చేసి ఎస్సీలకు ఇంకో న్యాయం చేస్తామంటే తప్పు కదా. అన్యాయమే 100%. ఆ తీర్పు ఆ అభిప్రాయం అన్యాయమే. వీళ్ళ సాంఘిక హోదా మార్పు జరగదు, వీళ్ళ ఆర్థిక హోదా మార్పు జరగదు, వీళ్ళ అస్పృశ్యత పోదు. అసలు దళితులు క్రిస్టియన్ మతం వైపు ఎందుకు ప్రయాణం చేసినట్టు చర్చ కూడా జరగాలి కదా. దళితులు అనేవాళ్ళు, హిందూ మతంలో ఉండే దళితులు అనేవాళ్ళు క్రిస్టియన్ మతంలోకి ఎందుకు పోయారు ఒకటి. అదే క్రిస్టియన్ మతంలోకి పోయిన ఎస్సీలకు ఎస్సీ హోదా పోయినప్పుడు మరి ఓసీలకు అగ్రవర్ణాలకు క్రిస్టియన్ మతంలోకి వస్తే వాళ్ళని ఓసీ సర్టిఫికెట్ లో ఎందుకు ఉంచుతారు? పాయింట్. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కి వాళ్ళు అర్హులు అవుతుంది కదా. ఎకనామికల్ వీకర్ సెక్షన్ లో వాళ్ళకి వచ్చే రిజర్వేషన్ కు వాళ్ళు అదే సర్టిఫికెట్ మీద ఉంటే వాళ్ళ రిజర్వేషన్ పొందొచ్చు. నా క్వశ్చన్ ఏంటంటే వాళ్ళనే ఎందుకు టార్గెట్ చేసారు అని, ఎస్సీలను ఎందుకు టార్గెట్ చేసారు? ఇక్కడ ప్రధానంగా ఎస్సీలు అనే దానికంటే ముస్లింలకు ఒక రాజకీయ పార్టీ ఉంది, హిందువులకు ఒక రాజకీయ పార్టీ ఉంది. క్రిస్టియన్ మతానికే ఈ దేశంలో రాజకీయ పార్టీ లేదు. మీరు దేశంలో అన్ని అంశాలను చూసుకుంటే మైనార్టీ సెక్షన్ లో ముస్లింల మీద దాడి ఎన్నడూ జరగల. ఒకవేళ జరిగినా దాన్ని ముస్లింలు తిప్పికొట్టుకునే కాడ ఆత్మరక్షణలో కరెక్ట్ గా ఉన్నారు. హిందువుల మీద దాడి జరిగితే హిందూ సంస్థలు వ్యవస్థలు పనిచేసే కాడ ఉన్నాయి. కానీ క్రిస్టియన్ల మీద దాడి జరిగినప్పుడు దళిత సంఘాలు మాత్రమే మాట్లాడాలి. ఈ దళిత సంఘాలు ఎక్కడ ఉన్నాయంటే వివిధ రాజకీయ పార్టీల దగ్గరనే ఉన్నాయి. ఇది వాస్తవం, నిజం మాట్లాడుకుంటే. ఎవరు ఏ దళిత ఉద్యమాన్ని స్వతంత్రంగా నిర్మించడమని భావించినా వాళ్ళు ఎక్కడో ఒక రాజకీయ పార్టీకి అండర్ లో పనిచేయాల్సిన పరిస్థితి. అంటే ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? క్రిస్టియన్లకు రాజకీయ వ్యవస్థ లేకపోవడం వల్లనే కదా ఇదంతా నష్టం జరిగేది. క్రిస్టియన్ మతం పేరు మీద రాజకీయ వ్యవస్థ నిర్మాణం కాకపోవడం వల్లనే కదా, క్రిస్టియన్ ఓటు క్రిస్టియన్ కనే నినాదం రాకపోవడం వల్లనే కదా ఇదంతా జరిగేది. అంటే దేశంలో రాజ్యాంగ పరంగా ఉండే హక్కులు, ఒక పౌరుని యొక్క హక్కులు కోల్పోయే విధంగా ఏవైనా ఆర్టికల్ ఉంటే వాటిని సరిచేయాల్సిన సుప్రీంకోర్ట్స్ కూడా సరిచేయకుండా చూపించి మానవ సమాజానికి నష్టం చేస్తామనడం ఎంతవరకు ధర్మం అనేది ధర్మాసనాన్ని అడగాల్సిన అవసరం. ఇకపోతే దళిత సంఘాలుగా చెప్పబడే వాళ్ళు, అంబేద్కరిస్టులుగా చెప్పబడే వాళ్ళు, వీళ్ళు పునర్పరిశీలన చేసుకొని ప్రజా ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ అంశం మీద ఏ ప్రజా సంఘాలు కానీ ఏ దళిత సంఘాలు కూడా నోరు మెదపట్లేదు కదా.
నేను ఇందాక చెప్పాను కదా, ఏ దళిత సంఘం ఒక మతానికి గాని ఓ కులానికి గాని సంబంధం లేకుంటుంది, అంటే ఓ రాజకీయ పార్టీ గాని సంబంధం లేకుంటుంది, కుల సంఘంగా ఉన్నాయి కానీ ఓ మతానికో ఓ రాజకీయ పార్టీకో అనుసంధానంగా ఉన్నాయి కదా, అవి స్వతంత్రంగా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాయి. మానవ హక్కుల సంఘాలుగా దళిత సంఘాలు నిర్మాణించబడాలి కదా, అవి నిర్మాణం జరగట్లేదు కదా. ఇప్పుడు దళితులకు కాదు ప్రధానంగా ఈ నష్టం, మానవుల హక్కులకే నష్టంగా పరిగణించాల్సిన అవసరం ఉంటది. ఈ రోజు ఎస్సీలకు వచ్చింది, రేపు ఎస్టీలకు వస్తుంది, ఇంకోసారి బీసీలకు రావచ్చు, మొత్తం రిజర్వేషన్ కే రావచ్చు ఇది ప్రమాదం. అప్పుడు ఏం చేస్తాం? రిజర్వేషన్ ఏర్పడ్డ మూలకం ఏంటి? ప్రధాన మూలం ఏంటి? ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు కదా. మతం మారితే ఆర్థిక అసమానతలు పోయినాయా, సామాజిక అసమానతలు పోయినాయా? సామాజిక ఆర్థిక అసమానతలు పోయిన రోజు మత మార్పిడి జరిగినప్పుడు ఆ రిజర్వేషన్ హక్కులను ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఈ మార్పు జరగకుండానే, మతం మారడానికి గల కారణాలను వెతికి పట్టకుండానే, ఒక మతంలో ఉన్న అణచివేతను తట్టుకోలేక, ఇప్పుడు మనం మామూలుగా చూసుకుంటే హిందూ మతంలో దేవుడికి మొక్కాలంటే ఒక నిరుపేద రోజు కూలి, ఒక రోజు ఒక దేవుడికి మొక్కాలంటే వాడి రోజువారి కూలి కాకుండా వారం రోజుల కూలి ఆ దైవ కార్యానికి పెట్టాలి కదా. అవును. అలాంటి ఖర్చులను భరించలేక, రెండవది నిన్నగాక మొన్న మనం చూసినాం, ఎక్కడ చనిపోయారు చాకలి బిడ్డ ఎక్కడ చంపబడింది? హిందూ దేవాలయంలోనే కదా. మరి వాళ్ళు హిందువులే కదా, ఎందుకు చంపబడ్డది? తక్కువ కులం, ఆర్థికంగా లేకపోవడం. తక్కువ కులం సెకండరీ, ఆర్థికంగా ఉంటే విఐపి టికెట్ కొనుక్కొని లోపలికి పోవు. అప్పుడు ఎవరైనా దాడి చేసినా ఆర్థిక అసమానతలు ఉన్నాయి. ఆర్థిక అసమానతలు ఉండడం వల్లనే కుల దురంకారం పెరుగుతా ఉంది. డబ్బున్నోడి కులం లేని పరిస్థితి ఈ రోజు, డబ్బున్నోడి కులం లేని పరిస్థితి. ఆర్థికంగా స్థిరపడ్డ దళితుడు ఎవడైనా అగ్రవర్ణాల పిల్లలను ఇచ్చి పుచ్చుకోవచ్చు, కానీ ఆర్థికంగా లేనోడు ఎవడైనా అగ్రవర్ణాల పిల్లలను ప్రేమించినా అటువైపు చూసినా కళ్ళు బీకేసి అంగాలను కోసేసి హత్యలు చేసే కాడికి జరుగుతుంది. అంటే ఆర్థిక అసమానతలు రాని సమాజంలో, ఆర్థిక స్వేచ్ఛ రాని ఈ సమాజంలో మతం మారడం వల్లనే కులం పోద్ది, కులంతో పాటుగా అన్ని పోతాయి అంటే తప్పు. అంటే దీని వల్ల మత మార్పిడి తగ్గుతుందేమో అని అనుకోవచ్చు కదా. గర్వాపసి నడవది, గర్వాపసి నడవది. ఎందుకు నడవది అంటే చూస్తున్నాం కదా కళ్ళ ముందు. అసమానతలు ఉన్నంత కాలం మత మార్పిడి అనేది జరుగుతూనే ఉంటది. అసలు మత మార్పిడి ఎందుకు మూలమైంది? ఏ మతమోడు మమ్మల్ని చదవనియలే, ఏ మతమోడు మా నోట్లో సీసం పోసిండు, మా చెవుల్లో సీసం పోసిండు, మా నాలుకలను కోసేసిండు. ఏ గ్రంథం మేము చదవకుండా దూరమైంది, ఏ అక్షరం మాకు దొరకకుండా పోయింది. ఎవరి వల్ల మాకు రాత వచ్చింది, ఎవరి వల్ల మాకు అక్షరం వచ్చింది? ఇది చరిత్రే కదా. ఇప్పటికీ ఆ మతంలోనే అసమానతలను ఎందుకు కొనసాగిస్తున్నారు మీరు? దళిత గోవిందం అని గోవిందుని దళిత వాళ్ళకి ఎందుకు తీసుకొస్తున్నారు? దళితున్నే గోవిందుని గుళ్ళోకి ఎందుకు తీసుకుపోతలేరు మీరు? ఇంకా దేవుడు మావాడలోకి రావడం కాదు, దేవుడి గర్భగుడిలోకి మమ్మల్ని విఐపిగా తీసుకుపోవడం కావాలి. దళితుని ఇళ్లలోకి దేవుని తీసుకొచ్చినంత మాత్రాన అసమానతలు పోయినాయని మేము భావించాం. నిన్నగాక మొన్న రాష్ట్రపతుల విషయంలో కూడా చూసాం కదా. చింతలకు వచ్చినప్పుడు ఏం జరిగింది? తెల్లారే పాలాభిషేకం శుద్ధి జరిగింది కదా. ప్రస్తుత రాష్ట్రపతి విషయంలో అదే జరిగింది కదా. ఇక మరి మతంలో అసమానతలు ఉన్నప్పుడు మత మార్పిడి జరుగుతుంది. మతంలో అసమానతలు లేకుండా చేయాల్సిన బాధ్యత ఆ మతాలకున్న ప్రధాన విభాగాలకు సంబంధించింది. లేదు అంటే సుప్రీంకోర్టు ఏ తీర్పు అయితే ఇచ్చిందో ఒక గరిష్టమైన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం. మతంలో అందరికి సమానత్వం ఇవ్వాలి. ఓకే, ఒకవేళ మతంలో అందరికి సమానత్వం ఇచ్చి ఆ సమానత్వాన్ని వినియోగించుకోకుండా ఇంకో వైపు పోయిండ్రు అన్నప్పుడు వాళ్ళ హక్కులను తీసేయాలి. మరి అలాంటి చట్టం ఏం లేదు కదా. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా, 341 సాగ్గా చూపించి 20 ఏళ్ళు వర్గీకరణ యుద్ధం ఎట్లా నడిచిందో ఇప్పుడు 341 సాగ్గా చూపించి హిందూ దళితులకు క్రిస్టియన్ దళితులకు మధ్య యుద్ధం నడిపించే కార్యక్రమాలు అయితే చేయదు. 341 కు ముగింపు చెప్తూ 14-15 మానవ హక్కులు అనేసి ప్రభుత్వం పంపిణీ చేసే అన్ని హక్కులను అందరికి అందాలనేది సుప్రీంకోర్టు ఏ విధంగా అయితే అభిప్రాయపడ్డదో అదే 14-15 చూపించి దళిత క్రిస్టియన్ల విషయంలో కూడా అదే తీర్పు రావాల్సిన అవసరం ఉంది. అక్కడ అదే చట్టం అదే ఆర్టికల్ అడ్డుపడ్డప్పుడు ఇక్కడ అదే ఆర్టికల్ అడ్డుపడ్డప్పుడు అదే జరగాలి కదా. రెండోది, ఒక వర్గమేమో మతం మారితే తప్పు లేదు, ఒక వర్గమేమో మతం మారితే హక్కులు కోల్పోతుంది. ఇది ఎక్కడ సూత్రం?
రాజ్యాంగంలో అప్పుడు ఆ రోజు ఉన్న పరిస్థితుల రీత్యా, ఆ రోజు ఉన్న రాజకీయ ఒత్తిళ్ల రీత్యా, ఆ రోజు రాజ్యాంగంలో కొన్ని హక్కులు రావాలంటే కొన్ని కోల్పోవాల్సిన పరిస్థితులు ఉన్న రీత్యా ఆ రోజు ఆర్టికల్స్ రావచ్చు. కానీ ఈ రోజు మార్పు చెందింది కదా, 100 ఏళ్ళ దగ్గరికి వస్తుంది కదా. మానవ సమాజం మార్పు జరిగినప్పుడు ఆ మానవుల యొక్క అవసరాలు, హక్కులు, వాళ్ళకి రావాల్సిన వాటాలు మార్పు జరుగుతూ ఉంటాయి కనుక వాటికి తగ్గట్టుగా ఆర్టికల్ రచించే కార్యక్రమాలు చేయాలి కదా. ఆ ఆర్టికల్ తయారు చేయమని సుప్రీంకోర్టే కదా పార్లమెంటరీ వ్యవస్థకు సూచించాల్సింది. సుప్రీంకోర్టు వేసిన కమిటీ 3 ఏళ్ళు గడిచినా మొద్దు నిద్రలో ఎందుకుంది? ఆ కమిటీ నివేదిక ఎక్కడుంది? ఆ కమిటీ ఎందుకు వేసినట్టు? ఈ రోజు దళితులు ఎంతో మంది క్రిస్టియన్లుగా మారి ఆ క్రిస్టియన్ మతంలో పోయినందుకు చంపబడుతుంటే, అత్యాచారాలకు గురవుతుంటే, హత్యలకు గురవుతుంటే మరి వాళ్ళకి ఎప్పుడు న్యాయం జరగాలి? సో ఫైనల్ గా అంటే మీ డిమాండ్ ఏంటి దళిత సంఘాల నాయకుల తరపు నుంచి? నేను అంటున్నా, వర్గీకరణ న్యాయబద్ధంగా 1415 అని ఎట్లన్నారో దళిత క్రిస్టియన్ కూడా న్యాయబద్ధంగా 1415 కింద తీర్పునిచ్చి చేపియాలి. లేదు అంటే ఆర్టికల్ ను సవరించే ప్రక్రియ చేయాలి. లేదు అంటే 1950లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో ఎస్టీలకి మతం మారినా కానీ కుల హక్కులు పోవు అని దాన్నే దళితులకు అప్లికేబుల్ చేయాలి. అప్పుడైతేనే దళితులకు ఉండే ఆత్మగౌరవం, దళితుల పట్ల ఉండే అస్పృశ్యత అరికట్టడానికి అవకాశం ఉంటది. లేదు అంటే దళితులు అనే మనుషుల మానవ హక్కులు ఈ దేశంలో హరించబడతాయి. వాళ్ళని ఇంకా హీనంగా, నీచంగా చూసే ప్రక్రియ జరుగుతుంది. మతం మారకుండా తిరిగి హిందూ మతంలోకే వస్తారు అని కట్టుదిట్టాలేసి చేస్తే హిందూ మతంలోకి వచ్చినాక ఇంతకంటే భారీ దాడులు జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంటే అవుతారంటారా? అంటే మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, ఎస్సీల నుంచి వెళ్ళి క్రిస్టియన్లకు పోతే ఇట్లా జరుగుతుంది ఒక పరిణామం ఇచ్చింది. అవుతాయా మత మార్పిడి ఆగడం ఏమైనా జరుగుతుందా? ఆగదు ఎట్టి పరిస్థితిలో. ఎందుకు ఆగదు అంటే కళ్ళ ముందు చూస్తున్నాం. ఎక్కడ ఆధునిక యుగంలో ఉన్నాం. రాజ్యాంగం రచించే నాటికి ఇంత నాగరిక వ్యవస్థ లేదు. కానీ రాజ్యాంగం రచించి ఇప్పటికి అమలు చేయబడుతున్న ఈ 80 ఏళ్ల కాలంలో ఆధునిక వ్యవస్థలో ఉన్నాం. కానీ ఆచారం ఏం నడుస్తుంది? 1000 ఏళ్ల క్రితం ఆచారమే నడుస్తుంది. దానికి ఉదాహరణ ఏంది? ఆ గుళ్ళో రజక బిడ్డను కాళ్ళతో తొక్కి చంపడమే సాక్ష్యం. అంటే ఒక మతంలో ఎంత అస్పృశ్యత ఉన్నది, ఎంత అహంకారం ఉన్నది, ఎంత అంటరానితనం ఉన్నది, ఎంత ఆర్థిక అసమానతలు ఉన్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక క్రిస్టియన్లు కూడా, దళిత క్రిస్టియన్లు కూడా చైతన్యమై రాజకీయ పరంగా అవగాహనతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. న్యాయపరంగా ఉన్న చిక్కులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ప్రజా ఉద్యమాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని చట్టసభల్లో అంశాన్ని చర్చించడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది. దళిత క్రిస్టియన్లకు అలాంటి చైతన్యం లేదు. ఎంతసేపు చర్చిలకు పోయి ప్రేయర్ చేసుకొని దైవం అనే దేవుడిచ్చిన కొన్ని వాక్యాలు చదవాలనేసి ఆ వాక్యాల ద్వారా దేవుడు మాకు ప్రసన్నమవుతాడని ఆ స్థాయిలో ఉన్న వాళ్ళే. హిందూ మతంలో ఉన్న దళితులంతా చైతన్యంతో కూడా దళిత క్రిస్టియన్లు లేరు అనేది వాస్తవం. వాళ్ళ పక్షాన హిందూ మతంగా చెప్పబడే దళితులుగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పక్షాన నిలబడి, వాళ్ళ మతం మారినంత మాత్రాన మన కులం కాదు, మన నెత్తురు కాదు అని మనం అనుకోవద్దు. హిందూ మతం ఎప్పటికున్నా దళితుల పట్ల ఒక వ్యతిరేక భావంతోనే ఉంటది, ఒక అణచివేత ధోరణితోనే ఉంటది, మనల్ని నీచంగా చూస్తూనే ఉంటది. కనుక రేపైనా మాపైనా ఎప్పుడైనా దళిత క్రిస్టియన్లు, హిందూ దళితులు, దళిత క్రిస్టియన్లు, హిందూ దళితులు ఒకటే అనే విషయాన్ని గమనించుకోవాల్సిన అవసరం ఉంది. మతపరంగా దళితుల మధ్యలో వ్యత్యాసాలు ఎప్పుడూ దళితులు తెచ్చుకోవద్దు. దళితులు ఒక నెత్తురుకు పుట్టిన వాళ్ళు, వీళ్ళ DNA ఒకటి అనే విషయాన్ని గమనించుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని క్రిస్టియన్ దళితులు, హిందూ దళితులు ఏకమై క్రిస్టియన్ దళితులకు జరుగుతున్న అన్యాయం పైన ఉద్యమించాల్సిన అవసరం ఉంది అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.